హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజ ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇప్పుడు గోల్డ్ రేట్ అయితే చాలా పెరిగిపోతుంది కదండి. నేనైతే ఎప్పుడు గోల్డ్ స్కీమ్లు అయితే కట్టలేదండి. డైరెక్ట్గా గోల్డ్ కొద్ది కొద్దిగా సేవ్ చేసి అది మాకు తెలిసిన మేకర్కి ఇచ్చి చేయించుకొని గోల్డ్ ఐటమ్స్ అన్నీ వాడుతూనే ఉండేదాన్ని. బట్ ఈ మధ్య రీసెంట్గా చాలామంది గోల్డ్ స్కీమ్ కడుతున్నారని నేను 11 మంత్స్ బ్యాక్ వైశ్యరాజులో అయితే స్కీమ్ అయితే కట్టానండి. నేను మంత్లీ 25,000 స్కీమ్కి అయితే వేశాను. సో నాకు లాస్ట్లో 2,25,000 అయితే వచ్చింది, వర్త్ గోల్డ్కి అయితే వచ్చిందండి. బట్ నేను అక్కడ 11 మంత్స్ బ్యాక్ ఒక డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఉంచుకున్నాను. అది అరౌండ్ నాకైతే 42 గ్రామ్స్ అలా ఉంది. బట్ నేను సేవ్ చేసిన దానికి గోల్డ్ రేట్ అది పెరిగిపోయి సో నాకైతే 22 గ్రామ్స్ గోల్డే వచ్చిందండి 2,25,000కి. సో నేను ఎక్స్ట్రా 2,20,000 ఎక్స్ట్రా వేశానండి. సో టోటల్ నేను స్కీమ్ ద్వారా కట్టింది 2,25,000 ప్లస్ నేను ఎక్స్ట్రా వేసింది 2,20,000, మొత్తం 4,75,000 వరకు విత్ నెక్స్ట్ ప్లస్ స్టోన్స్కి వెయిటేజ్, మనం వేస్టేజ్ ఇస్తాం కదండి, స్టోన్కి వేస్టేజ్ ప్లస్ స్టోన్ ఛార్జెస్, నెక్స్ట్ మనం తీసుకున్న ఎక్సెస్ గోల్డ్ యొక్క జిఎస్టీ అవన్నీ కలిపి నాకు దగ్గర దగ్గర 4,85,000 వరకు పడిందండి. మనకి స్కీమ్ వరకు ఉన్న డబ్బులకే వేస్టేజ్ జిఎస్టీ ఉండదండి. నెక్స్ట్ ఎంత గోల్డ్ తీసుకున్నా దానికి వేస్టేజ్ జిఎస్టీ అనేది యాడ్ చేస్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. దాంతోపాటు స్టోన్ ఛార్జెస్ కూడా కంపల్సరీ తీసుకుంటారండి. స్టోన్ ఛార్జెస్ ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ప్రైస్ ఉంటాయండి. బట్ నాకు వైశ్యరాజ్లో స్టోన్ ప్రైజెస్ కొద్దిగా ఎక్కువ అనిపించింది. నాకైతే స్టోన్ ఛార్జెస్ నేను తీసుకున్న నెక్లెస్కి అరౌండ్ 55,000 వరకు స్టోన్ ఛార్జెస్ అయితే అయ్యిందండి. నేను పచ్చి వర్క్ నెక్లెస్ అయితే తీసుకున్నాను. అరౌండ్ 42 గ్రామ్స్లో వెయిట్లో తీసుకున్నాను. విత్ స్టోన్స్ అండ్ బీడ్స్ అది నాకు 54 గ్రామ్స్ అయితే వచ్చింది. 52 to 54 గ్రామ్స్ మధ్యలో అయితే వచ్చింది. నేను తీసుకొని ఆల్రెడీ 3 మంత్స్ అయిందండి. బట్ నేనైతే వీడియో ఇంతవరకు తీయలేదు. నేను ఎప్పుడు నా జ్యువెలరీ కలెక్షన్ ఎప్పుడు మీకైతే వీడియో చేయలేదు. ఇది స్కీమ్ ద్వారా కట్టాను కాబట్టి మీకైతే ఇది వీడియో చేసి అందరికీ చూపిద్దామని నేనైతే ఈ వీడియో అయితే తీస్తున్నానండి. ఇదిగోండి నా పచ్చి వర్క్ నెక్లెస్. ఇదిగోండి, ఎలా ఉందండి నెక్లెస్? ఇదిగోండి, ఫ్రంట్ కెమెరాలో కొద్దిగా చూపిస్తాను, చూదురు కానీ. యాక్చువల్లీ దీని ప్రైస్ 6,60,000 అండి. వేస్టేజ్ జిఎస్టీ స్కీమ్ వల్ల 1,80,000 అయితే తగ్గింది. ఇటు అటు పికాక్స్ వచ్చి కిందన పెరల్స్ గ్రీన్ బీడ్స్తో వచ్చిందండి. లుక్ అయితే చాలా బాగుంది. హెవీగా ఉందండి. సింపుల్గా ఒకటి వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా స్కీమ్ వల్ల నేను పడిన కొన్ని కష్టాలు అయితే చెప్తానండి మీకు. నాకు బేసిక్గా ఏంటంటే పర్టికులర్ డిజైన్ అనుకుంటే ఆ డిజైన్ కంపల్సరీ కావాలండి నాకు. నేను ఏ డిజైన్కి కాంప్రమైజ్ అయ్యే మనిషిని కాదు. అలా కాంప్రమైజ్ అవ్వకుండా ఉన్న వాళ్ళైతే స్కీమ్ కట్టద్దండి బేస్లీ. ఎందుకంటే స్కీమ్ కడితే వాళ్ళ దగ్గర ఉన్న మన డిజైన్సే మనము తీసుకోవాలి. మనము ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు. బట్ అవి ఎలా వస్తాయో 100% చెప్పలేమండి. కొద్దిగా వెయిట్ పెరగచ్చు, వెయిట్ తగ్గచ్చు. డిజైన్ కంపల్సరీ అదే వస్తుంది అని చెప్పలేమండి అని చెప్పారు. సో నేను వైజాగ్లో ఉండే వైశ్యరాజ్ జ్యువెలరీ స్టోర్స్ అన్నీ అరౌండ్ 6 to 7 స్టోర్స్ అయితే తిరిగానండి. ఈవెన్ విజయనగరం, తగరపువలస, గాజువాక, గోపాలపట్నం, అన్నీ, ఈవెన్ ఎంవిపి మెయిన్ బ్రాంచ్ అన్నీ, వైజాగ్లో ఉండే బ్రాంచెస్ అన్నీ తిరిగానండి. ఒక 8 to 9 బ్రాంచెస్ అన్నీ తిరిగాను. నాకు నచ్చిన మోడల్ ఏదైనా దొరుకుతుందేమో అని. బట్ ఎక్కడ కూడా నాకు నచ్చిన మోడల్ అయితే దొరకలేదండి. సో 11 మంత్స్ బ్యాక్ నేను ఏ ఐటెం చూశానో మళ్ళీ అదే సేమ్ నేను ఆర్డర్ పెట్టి చేయించుకున్నానండి. వాళ్ళ దగ్గర చూసిన ఐటెం అయితే మనకి సేమ్ అలాగే కరెక్ట్గా మనకి దించేస్తారు. అలా కాకుండా మనం ఏదైనా కొద్దిగా పింటెస్ట్లో కానీ వేరే డిజైన్ ఏదైనా
మనము ప్రింటౌట్ తీసుకొని అది వెళితే అదైతే మనకి వాళ్ళు పర్ఫెక్ట్‌గా చెయ్యట్లేదండి. ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా మా సిస్టర్ వాళ్ళతో ఉంది నాకు. సో, అందుకనే మీరెవరైనా డిజైన్స్ గానీ పర్ఫెక్ట్‌గా అవే కావాలి, అదే మోడల్ కావాలి, అలాగే ఉండాలి అనుకుంటే మాత్రం మీరు బెటర్ స్కీమ్స్‌కి వెళ్ళకండి. ఏదైనా గోల్డ్ గానీ ఏదైనా సేవ్ చేసుకొని పక్కనుంచుకొని మీకు ఎప్పుడు డిజైన్ నచ్చితే ఆ షాప్‌లోకి వెళ్ళి అలా కొనేసుకోండి. అది బెస్ట్. నేను స్కీమ్ ఒక 1 మంత్‌లో అయిపోద్దనగా అన్ని షాప్స్ విజిట్ చేసి నాకు నచ్చిన మోడల్ ఉందో లేదో చూసుకున్నాను. అందరిని కనుక్కున్నానండి. బట్ వాటిలో కూడా ఇంకా యెల్లో ట్యాగ్ అనేది ఉంటుంది. ఆ యెల్లో ట్యాగ్ మీదైతే స్పెషల్ జీఎస్టీ అది యాడ్ అవుతుంది. నెక్స్ట్ 18 క్యారెట్ జ్యువెలరీ కూడా ఉంటుంది. వాటి మీద కూడా మేకింగ్ ఛార్జ్, జీఎస్టీ కూడా తీసుకుంటారట స్కీమ్ మీద ఉన్నా కూడా. అలా చాలా చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయండి. సో, అవన్నీ కాకుండా మనకి నచ్చిన డిజైన్ నచ్చిన టైంలో కొనుక్కోవాలనుకుంటే గోల్డ్ పీసెస్‌గా గానీ, బార్స్‌గా గానీ కొనుక్కొని, ఉంచుకొని, ఆ తర్వాత మనకి ఏ షాప్‌లో నచ్చితే ఆ షాప్‌లోకి వెళ్ళి దాన్ని ఎక్స్‌చేంజ్ చేసుకొని ఐటెమ్ తీసుకోవడమే బెస్ట్ పద్ధతని నాకైతే అనిపించిందండి ఈ స్కీమ్ కట్టిన తర్వాత. ఎందుకంటే ఈ 11 మంత్స్‌లోని ఎవ్రీ డే నేను గోల్డ్ ప్రైస్ చూడడం అండి. ఈరోజు కడదామా స్కీము, రేపు కడదామా, ఆహ్, ఈరోజు రేట్ తగ్గుతది, రేపు పెరుగుతది, ఈ మంత్ ఎక్కువగా ఉంది, ఆ మంత్ తక్కువగా ఉంది అనే బాధే లేదండి. నేను స్కీమ్ కట్టినప్పుడు స్టార్టింగ్ మంత్ పర్ గ్రామ్ నాకు అరౌండ్ 7,000 ఆ రేంజ్‌లో ఉందండి. నేను స్కీమ్ ఎండ్ చేసేటప్పటికి గ్రామ్ రేటు అరౌండ్ 12,000కైతే వచ్చిందండి. అంటే యాక్చువల్లీ డబల్ ద ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. సో, గోల్డ్ రేట్ అనేది చాలా పెరిగిపోతుందండి. సో, మనకి నచ్చిన డిజైన్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ తృప్తే వేరేగా ఉంటదండి. మనకి ఏదో వేస్టేజు, జీఎస్టీ తక్కువగా ఉంది అని మనము డిజైన్స్ అయితే కాంప్రమైజ్ అయిపోయి తీసుకోకూడదు. ఎస్పెషల్లీ నేనైతే అలా కాంప్రమైజ్ అయి తీసుకోనండి. ఆహ్, ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ. మరిన్ని విషయాల గురించి రెగ్యులర్‌గా నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్.